ఒకడు మంచి కోరి మా వైపు అడుగేస్తే మేము 10 అడుగులు ముందుకేస్తాం. అదే చెడు కోరి 10 అడుగులు వేస్తే మేము 100 అడుగులు ఎదురెళ్తాం అని ఏదో సినిమాలా బాలయ్య బాబు చెప్తాడు కదా. హాగో గట్లని చేస్తున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. ఏదైనా నేను అడుగు పెట్టనంత వరకే, వన్స్ ఐ ఆమ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టు బయలుదేరిండు. అదే మొన్న ఎవలో కక్కుర్తిగాళ్ళు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో తనుగుల అనే ఊర్లో ఇసుకను తోడుకొని జేబులు నింపుకునే దొంగ పని కోసం చెక్ డ్యామ్ ను కూలగొట్టిందని చెప్పుకున్నాం కదా. హాగో అక్కడికి ఏరుకున్నాడు హరీష్ రావు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి గాంగుల కమలాకరు బీఆర్ఎస్ లీడర్లను ఎంట పెట్టుకొని గులాబీ దండ వస్తున్నది కాసుకోండ్రి అన్నట్టు చేసిండు. నిండు కుండ తిరుగున్న డ్యామ్ ను ఎండిపోయేటట్టు చేసిన ఫాల్తు గాళ్ళ పనిని చూసిండు. ఇక తర్వాత హరీష్ రావు మాట్లాడుకుంటా, ఇసుక మాఫియా ఆధ్వర్యంలో 24 కోట్ల రూపాయల చెక్ డ్యామ్ ను పేల్చివేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత, చెక్ డ్యాంల పేల్చివేత నిత్యకృత్యం అయిపోయింది. గతంలో హుసేన్ మియా వాగు మీద ఒక చెక్ డ్యామ్ ను పేల్చడానికి ప్రయత్నం చేశారు. నిర్మల్ జిల్లా స్వర్ణ వాగు మీద ఒక చెక్ డ్యామ్ ను పేల్చేశారు. ఈరోజు మానేరు నది మీద ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు 24 కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ ను రాత్రికి రాత్రే ఇసుక మాఫియా పేల్చివేశారు. బీఆర్ఎస్ సర్కార్ కట్టుకుంటా పోతే కాంగ్రెస్ సర్కార్ కూలగొట్టుకుంటా పోతున్నది. హైడ్రా పేరుతోని పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టిండ్రు, వాళ్ళకు లొంగనోళ్ళ పెద్దోళ్ళ ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇప్పుడు ఇసుక మాఫియా కోసం చెక్ డ్యాములు కూలగొడుతున్నారు. ఇదెక్కడి కాంగ్రెస్ సర్కార్ రా దేవుడా అనుకునేటట్టు చేస్తున్నారు అన్నట్టు చెప్పిండు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేల్తా ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇసుక మాఫియా అవతారం ఎత్తారు. ఇవాళ వేల కొద్ది ట్రాక్టర్లు, లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడీకి పాల్పడతా ఉన్నారు. కాంగ్రెస్ లీడర్లు మొత్తం ఇసుక కాజేసే పని ముంగటేసుకున్నట్టే చేస్తున్నారు. మన సర్కారు ఉన్నప్పుడు జోబులు నింపుకోవాలన్నట్టు పోటీ పడి మరి చెక్ డ్యాంలు కూలగొడుతున్నారట. పచ్చటి చేన్లు పెరిగి పట్టడి అన్నం పెట్టే పొలాలను ఎండబెడుతున్నారు. ఇంతవరకు ఏ చెక్ డ్యామ్ కూల్చిన వాళ్ళని పట్టుకోలేదంటే ఈ సర్కారు ఎందుకున్నట్టు, ఎవల కొమ్ము కాస్తున్నట్టు అని అడుగుతున్నాడు. ఎంత అడిగినా ఏం లాభము, సర్కారు మొద్దు నిద్ర గుర్రు పెట్టిపోతున్నది. పట్టించుకునే ఆఫీసర్లు ఎందుకు వస్తారు అని మాట్లాడుకుంటున్నారట ఆ చెక్ డ్యామ్ కింద పొలాలున్న రైతన్నలు.